తనదాకా వస్తే చందమామ కథ. ఒక ఊరిలో వీరన్న అనేవాడు చిన్నతనంలో తండ్రి పోయిన దగ్గరనుంచి తల్లి రెక్కల కష్టం చాటున పనికిరానివాడుగా తయారై ఊరివాళ్ల సహకారంతో పెళ్లి చేసుకుని ఇంకెలాగు సంసారం గడపలేక దొంగతనాలు చేస్తూ చాలా డబ్బులు కూడబెట్టాడు. వీరన్న భార్య శాంతి మొగుణ్ణి దొంగతనాలు మానమని ఎన్ని విధాలనో చెప్పి చూసింది, కాని వీరన్న మానలేదు. ఒక్కసారి వీరన్న దొంగతనానికాని పొరుగురు వెళ్లి 3 రోజులకు వచ్చి చూసుకుంటే తాను దొంగతనం చేసి కూడబెట్టిన డబ్బు కనిపించలేదు. ఏమైందని భార్యను అడిగితే, నిన్న రాత్రి నేను నిద్రలో ఉండగా ఇంటిలో దొంగలుపడి దోచుకున్నారు అన్నది శాంతి. వీరన్నకు బాధ, కోపం వచ్చి భార్యను తిట్టసాగాడు. దొంగతనం చేసి సంపాదించిన డబ్బు పోతనే ఇంత బాధపడుతున్నావే, కష్టార్జితాన్ని నువ్వు దొంగిలిస్తే ఇతరులు ఏమనుకోవాలి అని శాంతి అడిగింది. బుద్ధి వచ్చింది, ఇంక ఎన్నడూ దొంగతనం చెయ్యను అని వీరన్న భార్యమీద ప్రమాణం చేశాడు. నీ డబ్బు ఎక్కడికి పోలేదు, నేనే దాచాను, ఇకనైనా న్యాయంగా బతుకు అన్నది శాంతి. కథ సమాప్తం.